1982 ఆంధ్రప్రదేశ్. ప్రజలు పేదరికంతో అట్టుడికిపోతున్న సమయం. ఎంతో మందికి కూడు, గూడు, గుడ్డ అందక ఎలాంటి ప్రోత్సాహము లేని రోజులు. ఆడవారికి సరైన గుర్తింపు లేదు, స్ఫూర్తి లేదు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో మోకరిల్లి నమస్కరిస్తున్న రోజులు. ప్రజాస్వామ్య పరీక్షలో బతుకుతున్న ప్రజలు. అప్పుడే అదే సమయంలోనే ఓ రాజకీయ విప్లవం. మన తెలుగువాడు, మన అన్నగారు నందమూరి తారక రామారావు కలత చెందాడు. తెలుగు తేజమై కదలి వచ్చాడు. తెలుగువారి ఆశలకు ఆయువు పోశాడు. ఆ ఆయువుకి రూపమే తెలుగుదేశం పార్టీ. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లోని పుట్టింది ఈ తెలుగుదేశం. తొమ్మిది నెలల వయసులో 90 సంవత్సరాల పార్టీని ఎదిరించి గెలిచి నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ వారి కోసం అహర్నిశలు శ్రమించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సగటు ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు అందించారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్, ప్రత్యేక విశ్వవిద్యాలయాలు, బస్సుల్లో సైతం మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం. బీసీలకు, యువతకు, విద్యావంతులకు రాజ్యాధికారంలో పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగువాడి గౌరవాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన నేత ఎన్టీఆర్. ఆయన వారసునిగా వచ్చిన అధునాతన నేత చంద్రబాబు. ఉపాధికి నెలవైన చదువుల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీలను విస్తరించి తమ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం కల్పించిన నాయకుడు చంద్రబాబు. భావితరాల భవిష్యత్తు దృష్ట్యా ప్రాథమిక విద్యా వ్యాప్తికి 35,800 స్కూల్ భవనాలను నిర్మించిన ప్రభుత్వం తెలుగుదేశం. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి అనేక రంగాలలో వేలాది మందికి అవకాశాలు కల్పించి హైదరాబాద్కి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదే.
హైటెక్ సిటీ నిర్మించి 1000కి పైగా ఐటీ కంపెనీలకు స్థానం కల్పించి హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చింది చంద్రబాబే. తన నవీన పాలనతో బిల్ క్లింటన్ లాంటి అగ్రరాజ్యాధినేతలెందరినో ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. బిల్ గేట్స్, ప్రేమ్జీ, రతన్ టాటా లాంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేలా చేసింది కూడా చంద్రబాబే. ఇలాంటి ఎన్నో పనుల ద్వారా ఎందరో యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేశారు చంద్రబాబు. విద్యుత్తు రంగంలో నష్టాలను అరికడుతూ ఉత్పత్తులను పెంచుతూ తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రణాళికాబద్ధంగా ఉంటూ ఇతర రాష్ట్రాలకు మార్గం చూపాయి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి సాంకేతిక పరిజ్ఞానాన్ని సబ్సిడీ ధరల్లో తీసుకొచ్చి రైతన్నలకి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం తెలుగుదేశం. దళారులను నిరోధిస్తూ రైతులకు వినియోగదారులకు మధ్య రైతు బజారులను ఏర్పాటు చేసిన సృజనశీలి చంద్రబాబు. తెలుగు గంగతో సాగు త్రాగునీరు అందించారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, జన్మభూమి, ఈ సేవ ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన పనులు పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలనకు కావలసిన విజన్ 2020 లాంటి ప్రణాళికలు రూపొందించింది కూడా చంద్రబాబు నాయుడు గారొక్కరే. ఇదంతా గతం. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 10 సంవత్సరాలు ఇతరుల పాలనలో విద్యుత్తు సంస్కరణల నిర్లక్ష్యం, తద్వారా కరెంటు కోతలు, సామాన్యుడికి అందనంత దూరంలో నిత్యావసర వస్తువులు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. పరిశ్రమల కోసం సామాన్య రైతు నుంచి భూమిని లాగి స్వలాభం కోసం సెజ్జులు అన్నారు. పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగ ఉపాధుల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు. సగటు మానవుని అవసరాలు తీర్చే నాయకుడు లేడు, ప్రభుత్వమూ లేదు. తెలుగు ప్రజల లక్ష్య సాధనకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. తెలుగు ప్రజల లక్ష్య సాధనకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అది చంద్రబాబుతోనే సాధ్యం. ఒక మంచి నాయకుడు, ఒక మంచి పార్టీ, ఒక మంచి ప్రభుత్వం. మన ఓటు, మన భవిష్యత్తు. తెలుగుదేశానికి ఓటేద్దాం, తెలుగు ప్రగతికి బాటలు వేద్దాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.